ఏమ్మా నీ ఆరోగ్యం బాగుందా? బాగుంది బాబు. ఇదేరా మన కొత్త బంగళా. బాగుందా? నీకు నచ్చిందా? వెరీ నైస్, చాలా బాగుందమ్మా. నీకు నచ్చడమేరా నాకు కావాల్సింది. మీరు ఏది చేసినా ఏం చెప్పినా మన శ్రీధర బాబుకు నచ్చకపోవడం అంటూ ఎప్పుడైనా ఉందా అమ్మా? అమ్మా ఏం బాబు లక్ష్మి ఎక్కడా కనిపించదే? ఇక్కడికి రాలేదా? ఆ సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నువ్వు పైకెళ్ళి విశ్రాంతి తీసుకో. అదేమిటమ్మా, అసలు ఏం జరిగింది? ఏం చెప్పను బాబు. పాపం లక్ష్మి తమ్ముడు జరిగిన ఘోరానికి గుండె పగిలి లక్ష్మి ఎటు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నేను తీర్థయాత్ర నుంచి రాగానే ఈ దుర్వార్త విని లక్ష్మి కోసం ఎంతగానో వెతికించాను. ఏమీ లాభం లేకపోయింది. ఎటు చూసినా నాన్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో లక్ష్మి ఏ అఘాయిత్యమైనా చేసుకుందో ఏమోనని నాకు భయంగా ఉందిరా. లేదమ్మా, నేనుండగా లక్ష్మి ఎప్పుడు అలాంటి పని చేయదు. ఎక్కడో బ్రతికే ఉంటుంది. ఎక్కడున్నది నేను తెలుసుకుంటాను. నమస్కారం బాబు. నమస్తే. లక్ష్మి గారు వాళ్ళ తమ్ముడు చనిపోయాక ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు బాబు. బహుశా వాళ్ళ తాతగారు ఊరే చేరుంటారేమో. అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయాణ సౌకర్యాలు లేవు బాబు.
అమ్మా అమ్మా లక్ష్మి లక్ష్మి వచ్చావా అమ్మా వచ్చావా ఎంత పని చేసావమ్మా గుండె చెదిరినా ఉన్న ఊరు విడిచిపోతామా నువ్వేమైపోయావోనని గుండెలు కొట్టుకుంటున్నాయి కష్టం వచ్చినప్పుడే ధైర్యం చిక్కబెట్టుకోవాలి నీవున్నావన్న సంగతి మర్చిపోయావా అమ్మా అంత మాట అనకండి నేను శ్రీధరు నేను ఆదుకోలేకపోయేవే అని ఎంతో బాధపడ్డా ఇప్పటికైనా మా అదృష్టం కొద్ది మళ్ళీ నిన్ను ఇంటింటికి తెచ్చుకోగలిగావు ఇది ఇక నీ ఇల్లు అనుకో నీ తమ్ముళ్ళంటే తిరిగి తీసుకురాలేనమ్మా కానీ మా శ్రీకాంత్ని నీకు అప్పగిస్తున్నాను ఈ రోజు నుంచి వీడు నీ తమ్ముడు అనుకోమ్మా వాడోక లక్ష్మి అలా పేరు పెట్టి పిలవకూడదు బాబు లక్ష్మి నీ కాబోయే వదిన ఇంకా వదిన కాలేదుగా అవుతుంది బాబు తొందరలోనే అవుతుంది శ్రీధర్ ఆ, నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే జానకి రామయ్య గారిని వెంటనే రమ్మన్నానని చెప్పు అలాగేనమ్మా. రామ్మా హలో లక్ష్మీ కన్స్ట్రక్షన్స్. ఓ మణిరామ్ సెట్జియా, నమస్తే సాబ్, నమస్తే. బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం సార్. మీరు సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీకి పెట్టుబడి పెట్టమన్నారు, కానీ అప్పట్లో అది లాభసాటిగా ఉండదని పెట్టుబడి దండగానే అనుకున్నాం. కానీ ఇప్పుడు అది అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది సార్. ఇప్పుడు అది సోనా సార్, సోనా, బంగారం బంగారం సార్. మీరు ఎలాగైనా అదృష్టవంతులండి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతా తమ మెహర్బానీ చేస్తాం. దాని తాలూకు చెక్ ఈ రోజే మీకు పంపించాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఆ చెక్ తో పాటు ఒక కొత్త ప్రపోజల్ కూడా పంపించాను. దాన్ని తమరు బాగా చెక్ చేసి ఫైనాన్స్ చేయడం మంచిదో కాదో మీరు మాకు అడ్వైస్ ఇవ్వాలి. ఎవరో ప్రపోజల్ సెట్జీ? విక్రమ్ అనే ఒక కొత్త పార్టీ సార్. విక్రమ అంటే ఎప్పుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని సార్ అతనే అతనే. వాడు పెద్ద రోగి సెట్జీ, నన్ను 50,000కు ముంచేశాడు. ఒక్కసారి వాడి వల్ల చిక్కున్నారంటే దేవుడు కూడా రక్షించలేడు. పక్కా 420. టేక్ కేర్ఫుల్. వాడు పెద్ద రోగి సెట్జీ, నన్ను 50,000కు ముంచేశాడు. ఒక్కసారి వాడి వల్ల చిక్కున్నారంటే దేవుడు కూడా రక్షించలేడు. పక్కా 420. టేక్ కేర్ఫుల్. శ్రీధర్ ఇస్ ఎ బ్లడీ క్రూక్. ఈ పార్టీ కూడా మీ చేతుల నుంచి జారిపోయినట్టే. Really? ఈ విక్రమ్ చేతుల్లోంచి ఎవడూ తప్పించుకోలేడు. ఆ మణిరామ్ చీకట్లో చేసిన పాపాలన్నీ ఈ ఫిల్మ్ లో